నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్ పార్టీ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. తాజాగా జరిగినటువంటి బహిరంగ సభలో పార్టీ పేరును ప్రకటించారు, అలాగే జెండాను కూడా ఆవిష్కరించారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయి తీరుతా అంటూ ఆమె శపథం చేశారు. అలాగే కాంగ్రెస్ కంటే బీజేపీ కంటే ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసినట్టుగా కనిపించింది. మరి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో ఈ కొత్త రాజకీయ పార్టీ భవిష్యత్తు ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది, ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? లెట్స్ టాక్. నాతో జాయిన్ అవుతున్నారు నేషనలిస్ట్ హబ్ CEO సీనియర్ పాత్రికేయులు సాయికృష్ణ గారు. సాయి గారు నమస్తే. నమస్తే. సాయి గారు, ఇప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను చూస్తే ఇంకొక కొత్త రాజకీయ పార్టీ ఎమర్జ్ కావడానికంటే ఆ పొలిటికల్ వ్యాక్యూమ్ ఉందా? కవిత పెట్టినటువంటి పార్టీ ఫ్యూచర్ ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది? అంటే వ్యాక్యూమ్ ఉందా లేదా కంటే కూడా అసలు ఫస్ట్ పాయింట్ ఏంటంటే కవిత ఎందుకు పార్టీ పెట్టారనేది చాలా కీలకం. సరే, దాని తర్వాత ఆమె విజయావకాశాలు ఎంత ఏంటి అనేది తర్వాత మనం మాట్లాడొచ్చు. ఫస్ట్ ద రీజన్ బిహైండ్ స్టార్టింగ్ ఏ పార్టీ, న్యూ పొలిటికల్ పార్టీ ఏంటి, ఎందుకు కారణం ఏంటి అని అంటే కనుక డెఫినెట్ గా ఒక రాజకీయ పార్టీ ఏర్పడాలి అని అంటే, ఒక రాజకీయ పార్టీ ఆవిర్భవించాలి అని అంటే దాని వెనకాల దానికి ఒక ఆబ్జెక్టివ్ ఉండాలి, రైట్? ఇప్పుడు మనం మామూలు కంపెనీ ఏదైనా స్టార్ట్ చేయాలన్నా, లేకపోతే ఒక వ్యవస్థ స్టార్ట్ చేయాలన్నా, ఒక ఉద్యమం పెట్టాలన్నా, ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయాలన్నా, ఏది చేయాలన్నా ఒక రీజన్ అయితే ఉండాలి కదా, కారణం, బలమైన కారణం ఒకటి ఉండాలి. ఎందుకు ఒక కొత్త పార్టీ ఏర్పడాలని కవిత భావిస్తున్నారు? నంబర్ 1. అసలు కవిత ఏం ఆశించి ఎక్కడ ఫెయిల్ అయింది కాబట్టి ఆమె బయటకు వచ్చారు? రెండో అంశం. మూడో అంశము, దానికి ఉన్నటువంటి పాసిబిలిటీస్ ఏంటి, అసలు నిజంగా ఆ పార్టీ నిలదొక్కుంటుందా, ఆ పార్టీ విజయావకాశాలు ఏ విధంగా ఉంటాయి? మూడో అంశం. ఫస్ట్ నేను మాట్లాడాలనుకున్న రీజన్ గురించి మాట్లాడదాం. అసలు బేసికల్లీ రీజన్ అండ్ టైమింగ్, ఈ రెండు చాలా కీలకం రాజకీయాల్లో. కారణం ఏంటి? కవిత ఎందుకు పార్టీ పెట్టాలనుకున్నారు? అసలు ఎందుకు కొత్త పార్టీ అనే ఆలోచన వచ్చింది? ఫస్ట్ పాయింట్, టీఆర్ఎస్. ఆమె కవిత ఎవరు అసలు? ఆమె ఐడెంటిటీ ఏంటి కవితకి? కవిత ఐడెంటిటీ ఈ తెలంగాణ 3 కోటి గొంతుకలకి, అంటే మనం మాట్లాడతాం కదా, 300 కోట్ల జనాభా ఉన్నటువంటి తెలంగాణ ప్రజలకి కవిత అంటే ఎవరు? కేసీఆర్ గారి కూతురు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇది, ఓకే? తర్వాత ఆమె గతంలో మాజీ ఎంపీ, లేకపోతే జాగృతి అధ్యక్షురాలు, ఇప్పుడు ప్రస్తుతం టీఆర్ఎస్ అధినేత్రి, ఇవన్నీ తర్వాత. బట్ కవిత అంటే ఐడెంటిటీ ఏంటి అని అంటే కేసీఆర్ గారి కూతురు, రైట్? కేసీఆర్ గారి కూతురు కొత్త పార్టీ పెట్టిందంట. ఇప్పుడు మామూలు ప్రజలు ఏమనుకుంటారు, ఎవరైనా ఆమ్ ఆద్మీ, నార్మల్ కామన్ మ్యాన్ ఏమనుకుంటారంటే కవిత పార్టీ పెట్టిందట, కొత్త పార్టీ పెట్టిందట అని అంటారు, రైట్? కవిత అంటే ఎవరు అని అంటే కనుక కేసీఆర్ గారి బిడ్డ పార్టీ పెట్టిందట అంటారు, రైట్? కేసీఆర్ గారి బిడ్డ ఎందుకు పార్టీ పెట్టింది కొత్తగా? కేసీఆర్ గారి పార్టీ నచ్చలేదా? లేదు, ఆమె మాట వినలేదట, లేదా ఆమె చెప్పింది ఏది జరగలేదట. రకరకాల కారణాలు ఉంటాయి. కవిత చెప్తున్న కారణాలే మనం మాట్లాడదాం. కవిత ఏం మాట్లాడుతోంది అని అంటే, కేసీఆర్ గారు మన మనిషి కాదు, ఆయన మరమనిషి అయ్యారు. ఇవాళ ఆయన పార్టీ ఆవిర్భావ సభలో మాట్లాడినటువంటి మాటలు ఇవి. మరమనిషి, మన మనిషి కాదు. ఆయన్ని అందరూ కలిసి, పక్కన ఉన్నటువంటి తోడేళ్లు వీళ్ళందరూ కలిసి ఆయన ఆపరేట్ చేస్తున్నారు. గతంలో చేనేత కార్మికుల కోసం వాళ్ళ ఆత్మహత్యలు చేసుకుంటే గతంలో భిక్షాటన చేసినటువంటి కేసీఆర్ గారు ఇవాళ మారిపోయారు. ఇవాళ ఆయన ఏమి పట్టించుకోడు, ప్రజల సమస్యల గురించి ఆయనకు అక్కర్లేదు. ఆయన ఒక ఐవరీ టవర్ లో ఒక దాంట్లో బతుకుతున్నాడు, ఒక మరమనిషిలాగా ఆయన ఉన్నాడు అని చెప్పేసి కవిత మాట్లాడుతున్నారు. దీనికి సమాధానం ఎవరు చెప్పాలంటే బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు చెప్పాలి. ఇప్పుడు టీఆర్ఎస్ అనలేం. మొన్నటిదాకా బీఆర్ఎస్ అంటూ పర్వాలేదు, టీఆర్ఎస్ అన్నా గానీ నడిచేది. బట్ ఇవాళ టీఆర్ఎస్ అంటే నడవదు. వాళ్ళ కొత్త పార్టీ పేరు టీఆర్ఎస్ అని చెప్తోంది, తెలంగాణ రాష్ట్ర సేన అని. సో మనం బీఆర్ఎస్ అనే అనాలి, ఇంకా వేరే ఆప్షన్ లేదు. సో బీఆర్ఎస్ రేపు పొద్దున టీఆర్ఎస్ లా మార్చడానికి కూడా అవకాశం తీసేసినట్టుంది కవిత. సో బీఆర్ఎస్ రేపు పొద్దున టీఆర్ఎస్ లా మార్చే విషయంలో మేము ఆలోచిస్తాము అని ఏదైతే కేటీఆర్ లేదా కొంతమంది ఆఫ్ స్క్రీన్ మాట్లాడుతున్నారో, సో ఇప్పుడు టీఆర్ఎస్ గా మార్చినా కూడా సో ఏది టీఆర్ఎస్? కవిత టీఆర్ఎస్ లేకపోతే కేసీఆర్ టీఆర్ఎస్ అనాల్సి వస్తుంది. తెలివైన ఎత్తుగడలాగానే కనిపిస్తుంది, ఎందుకంటే ఆ బ్రాండ్ నేమ్ అనేది ఒకటి ఉంటుంది కదా, టీఆర్ఎస్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు టీఆర్ఎస్ అని మార్చడానికి కూడా లేకుండా చేసేస్తాను, రివర్సల్ లేకుండా ఒక అడ్డుకట్ట వేసేసింది టీఆర్ఎస్ అనే పేరుతోటి. సరే, వాట్ ఎవర్. బట్ ఫస్ట్ ఇందాక నేను చెప్పినట్టుగా ఆయన ఒక మరమనిషిలా మారిపోయాడు, మన మనిషి కాదు అని చెప్తున్నాను. నిజంగానే కేసీఆర్ ఆత్మ పరిశీలన చేసుకుంటారా? లేకపోతే ఆ కేసీఆర్ పైన ఈ విమర్శలు ఇవాళ వస్తున్నది కాదు, టీఆర్ఎస్ వదిలి వెళ్లిపోతున్నటువంటి నాయకులు అందరూ చెప్పిన మాట ఇదే. ఇవాళ కవిత కూడా అదే మాట చెప్పింది. దట్ ఈస్ నో డిఫరెన్స్, ఓకే? ఇక రెండోది, కేసీఆర్ గారి పరిస్థితి లేకపోతే టీఆర్ఎస్ పరిస్థితి, వీటన్నిటి విషయంలో కవిత అబ్జర్వేషన్స్ లేదా కవిత చెప్పినటువంటి మాటలు ఇవన్నీ కూడా ఇంచుమించు గత 10 సంవత్సరాలుగా విపక్ష పార్టీలు అడపాదడపా చేస్తున్న విమర్శలే. ఆయన ఫామ్ హౌస్ కు పరిమితం అయ్యాడని,
లేకపోతే వాళ్ళు పూర్తిగా ఆంధ్ర కాంట్రాక్టర్లకి అప్పచెప్పారని, లేకపోతే తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల్ని నెరవేర్చట్లేదని, లేదా తెలంగాణ ఉద్యమం దేనికైతే స్టార్ట్ అయిందో, దేనికోసమైతే ఉద్యమించారో వాళ్లకు విరుద్ధంగా కేసీఆర్ వ్యవహార శైలి ఉందని, ఇవన్నీ మనం గత 10 సంవత్సరాలుగా మనం రెగ్యులర్గా వింటున్న మాటల్నే ఇవాళ కవిత కూడా మాట్లాడారు. అయితే కవిత మాట్లాడిన దానికి ఎందుకు కొంత ఎక్కువ ప్రాధాన్యత, ఎక్కువ హెడ్లైన్ వస్తుంది అని అంటే కనుక, ఆమె ఇంటి నుంచి వచ్చిన మనిషి కాబట్టి, కేసీఆర్ గారి కూతురు కాబట్టి దానికి కొంచెం ఎక్కువ క్రెడిబిలిటీ వస్తుంది న్యాచురల్లీ. ఇప్పుడు మీరు కవిత చెప్పిన మాటలు అన్నీ కూడా బండి సంజయ్ మాట్లాడారు, కిషన్ రెడ్డి గారు మాట్లాడారు, ఈవెన్ రేవంత్ రెడ్డి మాట్లాడారు, ఫర్ దట్ మ్యాటర్ కాంగ్రెస్ లో ప్రతి నాయకుడు అదే మాట్లాడతాడు. సో ఈటల రాజేందర్ గారు పదే మాట్లాడింది అదే. కేసీఆర్ గారు మారిపోయారు, ఆయన ఇదివరకు ఉన్నట్టు లేడు. ఇదివరకు తెలంగాణ ఉద్యమంలో మేము చాలా విపరీతంగా మేము పనిచేసిన సందర్భాలు తెలుసు, కేసీఆర్ గారు ఎంత అద్భుతంగా పనిచేసేది, కానీ అట్లాంటి వ్యక్తి ఇట్లా వ్యవహరిస్తున్నాడు ఏంటి, ఆ పక్కన ఉన్నటువంటి మనుషుల వల్ల చేస్తున్నాడా, లేకపోతే కేసీఆరే కావాలని చేస్తున్నాడా? ఈటల రాజేందర్ గారు చాలా ఇంకా పరుషంగా ఇంకా చాలా మాటలు మాట్లాడారు ఈటల రాజేందర్ గారు. సో ఇవాళ కవిత మాట్లాడిన మాటలు టీఆర్ఎస్ గురించి కానివ్వండి, బీఆర్ఎస్ గురించి కానివ్వండి, కేసీఆర్ గురించి కానివ్వండి, ఇవన్నీ కొత్తవి కాదు. కవిత ఈ రోజు చేసిన వ్యాఖ్యలు ఆమె కూతురు కాబట్టి ఎక్కువ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇక రెండోది సామాజిక న్యాయం గురించి ఆవిడ మాట్లాడారు. సామాజిక తెలంగాణ అని ఆవిడ చాలా స్పష్టంగా వ్యాఖ్యానిస్తూ మాట్లాడారు. సామాజిక న్యాయం జరగలేదు, సామాజిక న్యాయం చేయాలి, సబ్బండ వర్గాలకు ఒక మన ఇందులో పాత్ర కల్పించాలి తెలంగాణ రాష్ట్రంలో అని ఆమె చెప్తూ వచ్చారు. దాంట్లో మాట్లాడుతూ మేజర్గా బీజేపీ సామాజిక న్యాయం చేయదు, వాళ్ళు బలహీన వర్గాలకు వ్యతిరేకులు, అట్లా ఇట్లా మాట్లాడుకుంటూ వచ్చింది. ఎంపీలందరూ కూడా ఎలా వ్యవహరిస్తున్నారో మీరు చూడండి, అదే అని చెప్పి మాట్లాడుకుంటూ వచ్చారు. సో సామాజిక న్యాయం అని కవిత అంటున్నారు. సో సేమ్ అదే టైంలో కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ ఆవిడే ఇచ్చారు. ఏమని? సామాజిక న్యాయం చేయాలని చెబుతూనే ఇంకోవైపు నేను ముఖ్యమంత్రిని అవుతాను అని అంటున్నారు. సో కవిత ముఖ్యమంత్రి అయితే కవిత బీసీ వర్గాలకు చెందిన వ్యక్తి కాదు. సేమ్ మళ్ళీ అదే అగ్రవర్ణాలని చెప్తున్న సోకాల్డ్ అగ్రవర్ణాలకు చెందినటువంటి వ్యక్తే. ఆమె ముఖ్యమంత్రి అవుతాను, నేను సామాజిక న్యాయం చేస్తాను అంటున్నారు. వేరాస్ మీరు ఇటువైపు చూస్తే బీజేపీలో ఉన్న పరిస్థితి చూస్తే బీజేపీ ఏమో బీసీ సీఎం అంటున్నారు. ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి. ఎవరు మరి సామాజిక న్యాయం చేస్తున్నట్టు క్వశ్చన్ వస్తుంది ఇమీడియట్లీ. సో అఫ్ కోర్స్ అంటే లాజిక్లు ఉండవు కొన్ని విషయాలకి, మనం దాన్ని ఫాలో అవ్వాల్సిందే. అట్లీస్ట్ కాంగ్రెస్ లో ఉన్న అవకాశం ఉంది. ఇప్పుడు సింపుల్ లాజిక్ ఏంటంటే కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి గారి వాళ్ళు ఉన్నారు కావచ్చు, రేపు పొద్దున మల్లు భట్టి విక్రమార్క గారు కావచ్చు ముఖ్యమంత్రి, వేరే ఏ బీసీ నాయకుడు ముఖ్యమంత్రి కావచ్చు. అక్కడ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆయన బీసీ నాయకుడే. సో బీసీలు, ఎస్సీలు లేకపోతే రెడ్డిలు ఎవరో ఒకరు ముఖ్యమంత్రి కావడానికి అవకాశం కాంగ్రెస్ పార్టీలో ఉంది, భారతీయ జనతా పార్టీలో ఉంది. సో బీఆర్ఎస్ లో ఎట్లాగూ లేదు. సో ఇప్పుడు కవిత పార్టీలో కూడా ఉండదు, అంతే కదా. న్యాచురల్లీ ఆమెనే ముఖ్యమంత్రి కదా. సో ఆమెనే ముఖ్యమంత్రి, న్యాచురల్లీ ఆమె పెట్టిన పార్టీ, ఆమె ముఖ్యమంత్రి కావడంలో తప్పులేదు. బికాస్ ఆమె ఫౌండర్, ఆమెనే చైర్మన్ అవుతుంది బోర్డుకి, నథింగ్ ఎల్స్. అంతే, మరో కుటుంబ పార్టీ లాగానే ఉంటుంది, అందులో పెద్దగా నథింగ్ ఎల్స్ కదా. సో కుటుంబ పార్టీ కాకపోవచ్చు, కవితకి పిల్లల వాళ్ళు ఎదిగే టైం ఉంది, చాలా రోజులు ఉండవచ్చు. బట్ వేరే పక్కన ఉన్న వాళ్ళు అందులో పార్టిసిపేట్ చేయవచ్చు కాక, బట్ ముఖ్యమంత్రి స్థానం అయితే ఆక్యుపైడ్, అంతే కదా కవిత గారు చెప్తున్నది. సో అదొక క్లియర్ అయిపోయింది. ఇక నాలుగో అంశము ఆమెకున్న పాసిబిలిటీస్, ఏం చేయగలుగుతుంది నిజంగా. ఇప్పుడు మీరు ఇందాక అడిగిన ఫస్ట్ ప్రశ్న ఏంటి, అసలు వ్యాక్యూమ్ ఉందా అని మీరు అడిగారు. తెలంగాణలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి వ్యాక్యూమ్ ఉంది అని అంటే, అటు రేవంత్ రెడ్డి పరిపాలన నడుస్తున్న టైంలో ప్రతిపక్షంగా ఎదగడానికి, అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని దించడం కోసమే మేము పనిచేస్తామని ఈవెన్ కవిత కూడా చెప్పట్లే. ఓకే, మేము అధికారంలోకి వస్తాను, నేను ముఖ్యమంత్రిని అవుతాను అని అంటున్నారు. కానీ ఎలా అవుతారు మీరు నిజంగా ముఖ్యమంత్రి కావాలనుకుంటే, మీరు ఆస్పిరేషన్స్ మీరు నెరవేర్చాలి అనుకుంటే, మీ అపోనెంట్ వల్ల టీఆర్ఎస్ బీఆర్ఎస్ కాదు. నిజంగా కవితకు బీఆర్ఎస్ కాదు కదా, కొత్త పార్టీ ఎందుకు వచ్చిందండి? ఒక రాజకీయ పార్టీ ఎవరైనా ఎందుకు స్టార్ట్ చేస్తారు? ఒక రాజకీయ పార్టీ స్టార్ట్ చేశారంటే అధికారంలోకి రావడం కోసం స్టార్ట్ చేశాము, నేను అధికారంలోకి వస్తే పలానా పనులు చేయగలుగుతాను కాబట్టి, నేను అధికారంలోకి వస్తే ఇవి చేస్తాను కాబట్టి నేను పార్టీ పెట్టాను అని అంటుంది. అదే కదా న్యాచురల్లీ ఆమె చెప్పేది. సరే ఓకే, వచ్చావు, ఎవరిని అధికారంలో ఉన్నారు ప్రస్తుతము? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. రేవంత్ రెడ్డి లేదా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి తప్పుల్ని, ఒప్పుల్ని లేదా వాటిని ప్రశ్నించి నేను కాంగ్రెస్ ని గద్దె దించుతాను, నేను ఇది చేస్తాను అని చెప్పాలి కదా. ఆమె దీని మీద కాన్సన్ట్రేషన్ కంటే బీఆర్ఎస్ ని కిల్ చేస్తాను అనడం విషయంలోనే ఎక్కువ ఉంది. బీఆర్ఎస్ ఇప్పుడు ఇవాళ కవిత మాట్లాడింది అంతా వింటే ఎవరికి నష్టం అది అని అంటే కనుక, ఎవరైనా చెప్పే విషయం ఏంటి, బీఆర్ఎస్ కు నష్టం అనే చెప్తారు. బీఆర్ఎస్ ను నష్టపరచడంలో కవిత సమర్థవంతంగా పనిచేయగలదు, కానీ కాంగ్రెస్ ని గద్దె దించడంలో చేయగలుగుతుందా?
ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది, రైట్? సో ఎప్పుడు కూడా మీరు ఎనీ పొలిటికల్ పార్టీస్ లో వీటిలో చూస్తే ఎట్లా ఉంటదంటే, ఒక పార్టీ నుంచి ఒక వర్గం చీలిపోయి ఇంకో కొత్త పార్టీ పెట్టినప్పుడు అది ఈ పర్టికులర్ ఏదైతే తల్లి పార్టీ ఉంటుందో ఆ పార్టీకి విఘాతం కలిగిస్తుంది. కానీ ఈ కొత్తగా వచ్చిన పార్టీ ఆపోనెంట్ పార్టీని గద్దె దించగలదా అంటే కనుక చాలా తక్కువ ఛాన్సెసే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో జరిగింది ఇది. వైగో అనే వ్యక్తి బయటకు వెళ్ళిపోయాడు. అయితే వీళ్ళు అధికారంలోకి రావడానికి అవకాశాలు కొన్ని సందర్భాల్లో ఉంటాయి. దట్ చరిష్మా అవన్నీ వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ డిఎంకే పార్టీ నుంచి ఏడీఎంకే వచ్చింది. ఎంజీఆర్ గారు కరుణానిధిని డిఫర్ చేసి బయటకు వచ్చి పార్టీ పెట్టారు, ఆయన అధికారంలోకి రాగలిగారు. ఓకే, అన్నాదురై ఆలోచనని బేస్ చేసుకుని అన్నా ద్రావిడ మున్నేత్ర కగలగం అన్నాడు ఆయన, ఏడీఎంకే అన్నాడు. ఓకే, సో డిఎంకే నుంచి బయటకు వచ్చి ఎంజీఆర్ గారు పెట్టింది. కాకపోతే అక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఎంజీఆర్ గారికి కరుణానిధి గారికి సేమ్ స్టేచర్ ఉండింది. ఎంజీఆర్ గారు ఒక స్టార్ హీరో, స్టార్ రైటర్ కరుణానిధి. ఓకే, బ్యాక్ ఎండ్ లో వాళ్ళిద్దరు మంచి స్నేహితులుగా ఉండేది. ఇద్దరు కలిసి అన్నాదురై ఆలోచనని తీసుకెళ్లిన వాళ్ళు డిఎంకే పార్టీ సందర్భంగా. సో ఇద్దరు సమబుజ్జీలు విడిపోయారు, ఒకరు పార్టీ పెట్టారు, ఇంకొకరు పార్టీ నడిపిస్తూ ఉన్నారు. ఇతను అధికారంలోకి రాగలిగాడు. ఇక్కడ కవిత ఫ్యాక్టర్ అది కాదు, స్టేచర్ కాదు, ఈక్వల్ స్టేచర్ కాదు. కవిత ఈక్వల్ స్టేచర్ లో లేదు. ఒక పార్టీ, రెండు పార్టీలు చీలిపోయినట్టుగా మనం భావించడానికి లేదు. కవిత అనే ఒక వ్యక్తి బయటకు వచ్చి ఇంకొక మొబిలైజ్ చేసి ఇంకొక కొత్త పార్టీని రూపొందించే ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఈ వాక్యూమ్ ని ఎలా చూడాలి అని అంటే, నాకు అనిపిస్తోంది ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీకి విపరీతమైనటువంటి డ్యామేజ్ చేయడానికి కవిత ఉపయోగపడుతుంది. అయితే ఆ డ్యామేజ్ ఏ రకంగా జరుగుతుంది అనేది మనం చెప్పలేం. సో ఫర్ ఎగ్జాంపుల్ వ్యాఖ్యలు, విమర్శలు, ఆరోపణలు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు, ఉద్యమాలు బిల్డ్ చేయడము, ఇవన్నీ ఒక రకంగా నేరేటివ్ బిల్డింగ్ ఎక్సర్సైజ్ లో పనిచేయవచ్చు. కానీ బీఆర్ఎస్ నుంచి నాయకుల్ని కవిత ఆకర్షించగలరా అనేది చాలా కీలకమైనటువంటి విషయం. ఇవాళ బీఆర్ఎస్ లో ఉన్నటువంటి మంత్రుల స్థాయిలో నెంబర్ 2లో ఉన్నవాళ్ళు, నెంబర్ 3లో ఉన్నవాళ్ళు, లేదా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, వాటెవర్, అలా ఆ హోదాలో పనిచేసే వాళ్ళని ఎంతమందిని కవిత తీసుకురాగలదు, ఎంతమందిని చేర్చుకోగలరు? ఒకవేళ చేర్చుకోకపోయినా కొత్త వ్యక్తులతోటి ఒక పార్టీని నిర్మించగలరా? నిర్మించడానికి కావాల్సినటువంటి ఎగ్జాక్ట్ ఎజెండా కవిత దగ్గర ఉందా? ఇన్ని ప్రశ్నలు ఉన్నాయండి. సో అందుకే నేను అనేది, ఇమీడియట్ గా ఇది జరిగే విషయం కాదు. ఆమె ఇంకొక ఏదో ఉద్యమానికి రూపకల్పన చేయొచ్చు. బీఆర్ఎస్ ని డ్యామేజ్ చేయడానికి 100% కవిత ఉపయోగపడతారు. ఆ డ్యామేజ్ ఎవరికి లాభం చేకూరుస్తుంది అని అంటే కనుక, డెఫినెట్ గా అధికారంలో ఎవరుంటే వాళ్ళకి లాభం చేకూరుతుంది. ప్రతిపక్షాలు విడిపోతూ ఉంటే అధికార పార్టీకి లాభమే, ఇది కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూర్చడానికి పనికొస్తుంది. చెప్పలేం. ఇప్పుడు ఇలాగే కంటిన్యూ చేసి ఈ మొమెంటం తీసుకొచ్చి ఆమె ఫస్ట్ చేయాల్సిన పని, కవిత ఫస్ట్ బిల్డ్ చేయాల్సింది ఏంటంటే, ఆమె ఈవెంట్ చేయడం కంటే కూడా ఆమె ఫస్ట్ బిల్డ్ చేసుకోవాల్సింది, మొదటి దశలో కవిత బిల్డ్ చేసుకోవాల్సింది విశ్వసనీయత, క్రెడిబిలిటీ. ఒక లీడర్ గా ఆమెని గుర్తించేటువంటి ఒక స్థాయిని ఆమె క్రియేట్ చేసుకోవాలి. బికాస్ ఆమె లిక్కర్ స్కామ్ నుంచి ఆమె ఆరోపణలు ఎదుర్కొని, ఇప్పుడు అఫ్కోర్స్ ఇప్పుడు ఏదో కోర్టు అక్విటల్ ఇవ్వచ్చు, మళ్ళీ అది సుప్రీంకోర్టుకి వెళుతుంది, సుప్రీంకోర్టు మళ్ళీ ఆ అంశాన్ని విచారిస్తుంది. సో ఇవన్నీ జరగబోతున్నాయి. అంత ఈజీ ఏం కాదు. లిక్కర్ స్కామ్ నుంచి ఆమె పూర్తిగా బయటకేం రాలేదు. ఆ మరకలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. మరకల కంటే కూడా గతంలో కేసీఆర్ కూతురుగా ఉన్నప్పుడు ఆమె ఎటువంటి వ్యవహార శైలిలో ఉన్నారో తెలియదు. అక్కడ ఉన్నప్పుడు ఎన్నిసార్లు మాట్లాడారో తెలియదు. ఇప్పుడు టీఆర్ఎస్ మాట్లాడట్లేదు, ఎవరు బీఆర్ఎస్ నాయకులు ఎవరు మాట్లాడట్లేదు. వాళ్ళు మాట్లాడడం మొదలు పెడితే, కవిత మీద దాడి చేయడం మొదలు పెడితే ఎలా ఉంటుందో మనకు తెలియదు. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం ప్రిమెచ్యూర్ స్టేజ్ లో మనం ఉన్నాము. మొదటి రోజు ఒక పార్టీ ఆవిర్భవించిన రోజు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక టీఆర్ఎస్ పేరిట ఇంకొక పార్టీ పుట్టిన రోజు కాబట్టి ఆమె ఆ పుట్టినరోజే మనం అన్ని మాట్లాడడం కరెక్ట్ కాదేమో కానీ, బట్ ఎస్, కవిత తన స్టేచర్ ని పెంచుకోవడానికి చేస్తున్నటువంటి ఒకానొక ప్రయత్నం ఇది. ఈ స్టేచర్ పెరగడానికి పార్టీ ఉపయోగపడుతుందా, ఎంత మేర ఉపయోగపడుతుంది, కాలం నిర్ణయిస్తుంది. సరే, అయితే ఇందాక మీరు అన్నారు టైమింగ్ అని మాట్లాడారు. ఇప్పుడు ఎందుకు పెట్టారు అంటే, బహుశా నాకు తెలిసి ఇక్కడ 2028 అనుకుంటా, ఈ సమయం 2026లో ఉన్నాము. ఈ 2 సంవత్సరాల సమయంలో ఏ మేరకు ఆమె పార్టీని కన్స్ట్రక్ట్ చేయగలుగుతారు, ఆమె వెంట ఎవరెవరు కలిసి వస్తారు, ఇవన్నీ కూడా ఒక 2-3 క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. అంటే ఒక సీరియస్ పొలిటీషియన్ లాగా ఆమె ఎదగడానికి ఏ మేరకు ఆస్కారం ఉంది, లేదంటే మనకి పక్క రాష్ట్రంలో నుంచి, అఫ్కోర్స్ ఆమె పక్క రాష్ట్రం అయినప్పటికీ కూడా ఇక్కడే పెట్టారు పార్టీ, మరొక షర్మిల లాగా అది ఆ ఉదంతంలాగా మారడానికి అవకాశం ఉందా? ఇప్పుడు కూడా ఇట్లాంటి పార్టీ ఆవిర్భావాలు మన తెలుగు రాష్ట్రాల్లోనే మనం చూసినవైతే, కోపంతో పార్టీ రావడం వేరు,
ఓకే, కోపంతో లేకపోతే జరిగిన అన్యాయంతో పార్టీలు పుట్టాయి మన రాష్ట్రంలో. మనకు అన్యాయం జరిగింది, సో అందుకోసం పార్టీ పుట్టింది అనే సందర్భాలు మన రాష్ట్రంలో చాలానే ఉన్నాయి. ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం ఆవిర్భవించింది. ఓకే, తెలుగునాట ఎన్టీ రామారావు గారు స్థాపించారు. తెలుగువారి ఆత్మగౌరవం అనే నినాదాన్ని తీసుకున్నారు. ఎన్టీ రామారావు గారికి ఉన్నటువంటి స్టేచరు, ఆయనకు ఉన్నటువంటి ఒక చరిష్మా అవన్నీ కలగలుపుకొని కాంగ్రెస్ అనే ఒక పార్టీ ఉన్నప్పుడు ఫ్యూడల్ విధానాల్లో ఉన్న టైం అది అప్పుడంతా కూడా. సో ఆ టైంలో తెలుగుదేశం పార్టీ ఒక ఆల్టర్నేట్గా మారింది, ఒక చేంజ్, ఒక మార్పులాగా తెలుగుదేశం పార్టీని ఏర్పరిచారు, అధికారంలోకి తీసుకురాగలిగారు. అది ఎన్టీ రామారావు గారు చేసినటువంటి ప్రయత్నం. అనంతర కాలంలో అట్లాంటి ఒక ప్రయత్నమే ఈవెన్ ప్రజారాజ్యం పార్టీ చేసింది. కానీ ప్రజారాజ్యం పార్టీ ఫెయిల్ అయిపోయింది. ఎందుకు ఫెయిల్ అయింది ప్రజారాజ్యం పార్టీ? ఆల్రెడీ ఒక పార్టీ, ఒకే కాంగ్రెస్ పార్టీ ఏకఛత్రాధిపత్యం ఉన్న టైంలో తెలుగుదేశం పార్టీ రావడము, దానికి తెలుగువారి ఆత్మగౌరవం అనే నినాదము, వాళ్ళు ఎంచుకున్నటువంటి సబ్జెక్టు అండ్ సామాజిక న్యాయం అనే మాట, అండ్ ఆ పంథానే ఒక డిఫరెంట్ పంథ. కాంగ్రెస్కి పూర్తి డిఫరెంట్ కల్చర్లో తెలుగుదేశం పార్టీ వ్యవహార శైలి కనిపించింది. కాబట్టి ఒక ఆల్టర్నేట్, ఒక ప్రత్యామ్నాయాన్ని ప్రజలు ఆదరించారు, ఆశీర్వదించారు. రైట్. ఆ తర్వాత చూస్తే తెలుగుదేశం పార్టీ ఒకవైపు 9 సంవత్సరాల అధికారం చేసిన తర్వాత, అంటే చంద్రబాబు గారి టైంలో, తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చింది. తెలుగుదేశం పార్టీకి ఆల్టర్నేట్ గా కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఎన్నుకున్నారు ప్రజలు. కాంగ్రెస్ తెలుగుదేశం సమవుజ్జీలుగా ఒక బలమైనటువంటి పార్టీలుగా ఉన్న టైంలో ప్రజారాజ్యం పార్టీ పుట్టింది. ప్రజారాజ్యం పార్టీ రాగానే చిరంజీవికి చరిష్మా ఉండవచ్చు, చిరంజీవి గారు చాలా ఏదో వేరే ఒక గొప్ప కళల లోకాన్ని సృష్టిస్తారని చెప్పి ఉండవచ్చు. కానీ రెండు బలమైన పార్టీలు, క్యాడర్ బేస్డ్ పార్టీలు రెండు ఉన్నప్పుడు ఇంకొక పార్టీ పుట్టి దాన్ని క్యాడర్ని బిల్డ్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. అట్లాంటి టైంలో ప్రజారాజ్యం పార్టీ వేసిన తప్పటడుగులు ఇంకోటి సాధ్యపడలేదు. సరే, అప్పటికి వాళ్ళకు 18 సీట్లు వచ్చాయి, కానీ ఆయన తర్వాత దాన్ని నిలబెట్టలేకపోయారు, అది వేరే విషయం, అదొక చరిత్రలో నిలిచిపోయింది. బట్ కోపం మీద పుట్టినటువంటి పార్టీల్లో ఇది, ఇక్కడ కోపం లేదు, ఏదో అన్యాయం జరిగింది నాకు అని చెప్పి పుట్టింది లేదు. బట్ అన్యాయం జరిగిందని పుట్టినటువంటి పార్టీ ఒకటి ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ను ముఖ్యమంత్రిని చేయలేదు, ఆయన మీద కేసులు బనాయించారు, ఆయన్ని టార్చర్ చేస్తున్నారు, ఆయన చాలా ఇబ్బంది పెడుతున్నారు అనే ఒక అంశాలను బేస్ చేసుకుని కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పుట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇమ్మీడియట్ గా ప్రజలు ఆదరించలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. సరే, బై ఎలక్షన్స్ లో ఓట్లేసారు, అవి వేసారని అధికారాన్ని ఇవ్వలేదు. తెలంగాణ ఏర్పడ్డ మూమెంట్ ఇట్లాంటి టైంలో మళ్ళీ చంద్రబాబు గారికి అధికారం ఇస్తే బాగుంటుందని కాంగ్రెస్ కి వ్యతిరేకంగా చంద్రబాబు గారికి అధికారం ఇచ్చారు, టీడీపీకి అధికారం ఇచ్చార్, కానీ వైసీపీని అధికారంలోకి తీసుకురాలేదు. బట్ సిగ్నిఫికెంట్ సీట్లు ఇచ్చారు. తర్వాత ఆయన వైసీపీ లక్ష్యాన్ని, వైసీపీ ఫార్ములాస్ ని, ఆయన చెప్పినటువంటి నవరత్నాలు ఏం చేస్తాడో ఆయన చెప్పిన తర్వాత, అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ అవుట్ ఆఫ్ యాంగ్విష్ అధికారంలోకి రాలేదు. అది ఒక కోపంతో, ఒక ప్రతీకారంతో అధికారంలోకి రావడం అనేది అంత ఈజీ కాదు. ఏం చేస్తామో చెప్పితే అప్పుడు ప్రజలు ఎస్, చంద్రబాబుకు ఆల్టర్నేట్ గా ఆయన అవ్వగలడేమో అని చెప్పి మళ్ళీ ఒకసారి అధికారం ఇచ్చారు. తర్వాత మళ్ళీ ఆయన తీశారు, అది వేరే విషయం. కేసీఆర్ విషయంలో కూడా అంతే. కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ పెట్టేటప్పుడు చంద్రబాబు గారు ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి ఆయన బయటకు వచ్చి నేను పార్టీ పెడుతున్నట్టుగా ఎక్కడ కనిపించదు. మెయిన్ కారణం అది కావచ్చు కాక, బట్ ఆయన ఒక పెద్ద లక్ష్యాన్ని ప్రజల ముందుంచారు. అంటే తెలంగాణ అనేది ఎందుకు అవసరము, రాష్ట్రం ఏర్పడడం అనేది అవసరము, రాష్ట్ర సాధన కోసమే ఒక పార్టీ కావాలి, ఒక రాజకీయ ప్రక్రియ ద్వారానే తెలంగాణ సాధ్యపడుతుంది, ఎందుకు తెలంగాణ అవసరం అనేది ఫస్ట్ ప్రజల చేత ఒప్పించడం కోసం ఆయనకు 10 ఏళ్ళు పట్టింది. అవును, తెలంగాణ ఎందుకు అవసరం అనేది ఒప్పించడానికే ఆయనకు చాలా సంవత్సరాలు పట్టింది. 2001లో పార్టీ పెడితే 2009కి నిజానికి తెలంగాణ ఉద్యమం, మలిదశ ఉద్యమం ఊపందుకుంది. అంటే చాలా టైం పడుతుంది. దానికి పెద్ద లక్ష్యాన్ని పెట్టి ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం ప్రజలను ఒప్పించి, ప్రజల మద్దతు చూరగొని, ఆ తర్వాత రాజకీయంగా దాన్ని మలచి ఆ పర్టికులర్ ఉద్యమాన్ని విజయవంతం చేసి అది రాష్ట్ర సాధన నిర్వహించి అప్పుడు కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాలేదు తెలంగాణలో. నాట్ అన్ ఈజీ టాస్క్. ఇది ఈజీ గేమ్ కాదు పాలిటిక్స్ అంటే. ఒక పొలిటికల్ పార్టీ పెట్టడం అంటే ఈజీ కాదు. అయితే ఎస్, పొలిటికల్ పార్టీలు కొన్ని పుడతాయి. కొన్ని ఎట్లాంటివి పుడతాయంటే ఒక పర్టికులర్ ఏరియాకి పరిమితమయ్యే పార్టీలు ఉంటాయి. ఇప్పుడు మీరు కేరళకి వెళ్ళారనుకోండి, ఒక ఏరియాకే పరిమితమయ్యే పార్టీలు బోలెడని ఉంటాయి. 1-2 నియోజకవర్గాలు గెలిచేవి, ఒక ఎంపీ స్థానం గెలిచి ఒక 4-5 నియోజకవర్గాల్ని ప్రభావితం చేసేవి, ఇట్లాంటి పార్టీలు ఉంటాయి చాలా. సో ఇప్పుడు కవిత ముఖ్యమంత్రి కావాలంటే తెలంగాణ హోల్ అండ్ సోల్ తెలంగాణని ఒప్పించడం ఒక లెక్క. లేదు అనంటే
ఒకానొక రీజియన్ మీద బలమైన ముద్ర వేసి ఆ రీజియన్ లో తనను తాను ప్రూవ్ చేసుకొని ఏదైనా అవకాశం దొరికినప్పుడు జేడీఎస్ లాగానో ముఖ్యమంత్రి అవ్వడానికి అవకాశం ఉన్నటువంటి రెండో అవకాశం. కుమారస్వామికి నిజంగా చెప్పాలంటే కర్ణాటక మొత్తం ఆయన సీట్లేం గెలవలేదు. బట్ కాంగ్రెస్ బీజేపీ ఫైట్ లో ఆయన కొన్ని సిగ్నిఫికెంట్ పోర్షన్ ఆఫ్ సీట్స్ ని గెలవగలిగాడు, ముఖ్యమంత్రి అయిపోయాడు కుమారస్వామి. సరే అఫ్ కోర్స్ అంతకుముందు దేవేగౌడ టైంలో అదంతా ఉండేదేమో, అది వేరే విషయం. అంటే చెప్తున్నాను, ప్రాంతీయ పార్టీలు ఉప ప్రాంతీయ పార్టీలు కూడా ఉంటాయి. తెలంగాణలో నాకు అనిపిస్తోంది ఏంటంటే రాబోయే రోజుల్లో ఉప ప్రాంతీయ పార్టీలు రాబోతున్నాయి. సో వేరాస్ ఒక 3-4 జిల్లాలని ప్రభావితం చేసే పార్టీలు ఇట్లాంటివి పుట్టబోతున్నాయి. జాతీయ పార్టీలు అంటే కాంగ్రెస్ బీజేపీ రెండు ఫెయిల్ అవుతూ ఉంటే ఈ ఉప ప్రాంతీయ భావనలు పెరుగుతూ ఉంటాయి. సో ఆ రెండు పార్టీలు సమర్థవంతంగా ఉన్నంత కాలం కొత్త పార్టీల అవసరం ఉండదు. అందుకే నేను ప్రాంతీయ పార్టీల్లో ఉండే సమస్య ఏంటంటే ఆ ప్రాంతీయ పార్టీల నుంచి చిన్న చిన్న ఫ్యాక్షన్స్ పుట్టడం అనేది సాధారణమైనటువంటి విషయం. ఇప్పుడు ఎన్సీపీ ఉంది, అజిత్ పవార్ ఫ్యాక్షన్ వచ్చింది. ఓకే, శివసేన ఏక్నాథ్ షిండే వచ్చాడు పక్కన. ఓకే, ఇట్లా చాలా పార్టీలు పుడతాయి. మీరు జార్ఖండ్ ఇర్ఖండ్ అట్లాంటి రాష్ట్రాలకు పోతే, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కి పోతే చాలా కొత్త పార్టీలు వస్తాయి. అన్లెస్ కాంగ్రెస్ అండ్ బీజేపీలు జాతీయ పార్టీలు సమర్థవంతమైనటువంటి ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ ఉన్నటువంటి పార్టీలు బలంగా ఉంటే, అంటే ఆర్గనైజేషన్ సరిగ్గా ఉండి ఆస్పిరేషన్స్ ని సరిగ్గా అర్థం చేసుకుని ఉంటే అది వేరే విషయం. ఎప్పుడైతే మీరు ఆస్పిరేషన్స్ ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతారో అప్పుడు ఉప ప్రాంతీయ భావనలు పుడతాయి. ఆ ఉప ప్రాంతీయ భావనల నుంచి కొత్త ఫ్యాక్షన్స్ పుట్టుకొస్తూ ఉంటాయి. సో ఇప్పుడు కవితమ్మలా మారాలనుకుంటున్నాను అని ఆవిడ చెప్తున్నారు. అమ్మలా మారాలనేది ఆమె చెప్తున్నది. అంటే అమ్మ అంటే ఏంటంటే ఆమె జయలలిత అడుగుజాడల్లో వెళ్ళాలనుకుంటున్నారేమో. ఎందుకంటే జయలలిత అని పేరు పిలువరు ఎవరు. నేను ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడు అదొక విషయం ఉండేది. యాక్చువల్లీ నేను ఇంజనీరింగ్ చేయడానికి చెన్నై వెళ్ళిన కొత్తల్లో నేను ఏదో మాట్లాడుతున్నాను, నేను నా ఫ్రెండ్ తో కలిసి జయలలిత అంటే వాడు వచ్చాడు ఒకతను, ఆమ్ ఆద్మీ అన్నాడీఎంకే పార్టీ కార్యకర్త అనుకుంటా, వచ్చి జయలలిత ఇల్లై అమ్మ అన్నాడు. సో అప్పుడు అర్థమైంది, ఆమె అమ్మ అనే విలువాలేమో అంత స్థాయికి ఉండేదన్నమాట ఆవిడ. అండ్ ఈవెన్ కరుణానిధి గారిని కూడా పేరు పెట్టి ఎవరు విలువరు, కళైంజర్ అంటారు ఆయన్ని, కళైంజర్ అంటారు, ఇటు అమ్మ అంటారు. సో అట్లాంటి భావనలు ఎక్కువ ఉంటాయి. సో ఈమె కూడా ఇప్పుడు కవిత అమ్మ కావాలనుకుంటే మాతృభావనతో కూడినటువంటి అమ్మ పాత్ర పోషించాలని కవిత గారు అనుకుంటున్నారా, లేకపోతే ఒక ఫ్యూడల్ దృక్పథాన్ని కలిగి ఉన్నటువంటి జయలలిత కరుణానిధికి సంబంధించినటువంటి వారసత్వాన్ని పుణికి పుచ్చుకోవాలనుకుంటున్నారా? లెట్ హర్ ఎక్స్ప్లెయిన్ అండ్ లెట్ హర్ ఎక్స్ప్లెయిన్ ఇన్ హర్ యాక్షన్స్, నాట్ ఇన్ వర్డ్స్. కరెక్ట్. ఈరోజే పార్టీ ఆవిర్భవించింది కాబట్టి చాలా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. మీరు అన్నట్టుగా ఆమె విధి విధానాలు ఏంటి, ఆమె యాక్షన్స్ ఎలా ఉంటాయి, వీటన్నిటి బట్టి రాబోయే 2 సంవత్సరాల్లో ఆమె ఒక ముఖ్యమంత్రి అయ్యే స్థాయి వరకు వెళ్ళగలుగుతారా, లేకపోతే మీరు కేవలం ఒక ప్రాంతానికే పరిమితం, ఒక ఉప ప్రాంతీయ పార్టీలాగా మిగిలిపోతారా, సీజన్డ్ పొలిటీషియన్గా ఉంటారా, లేకపోతే సీరియస్ పొలిటీషియన్ అవుతారా? ఇవన్నీ ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ఉన్నాయి, క్వశ్చన్ మార్క్స్ మనం రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సాయి గారు. అండ్ ఇంకొకటి లాస్ట్ కంక్లూజన్ రాజ్ గారు, కవిత గారు పార్టీ ఎందుకు పెట్టారు? కేసీఆర్ మీద కోపంతో లేదా కేటీఆర్ మీద కోపంతో, కేసీఆర్ కుటుంబ సభ్యుల మీద కోపంతో పార్టీ పెట్టారా? తెలంగాణకు ఏదో చెయ్యాలని ఆమె తపన పడుతున్నారు. ఏం చేయాలనుకుంటున్నారు? షీ షుడ్ డిఫైన్ ఇట్ ప్రాపర్లీ, పర్ఫెక్ట్ గా డిఫైన్ చేయాలి, ప్రజల్లోకి తీసుకెళ్లగలగాలి, ఆమె ఎజెండా బేస్డ్ గా ఆమె మాట్లాడగలగాలి. అఫ్ కోర్స్ కొంత ఎజెండా మాట్లాడుతున్నారు, బీసీ రిజర్వేషన్ల గురించో ఇంకోటో టాపిక్స్ మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా కేవలం టాపిక్స్ వరకే కాదు, ఆమెను అబ్జర్వ్ చేస్తారు జనాలు. అంత ఈజీ కాదు. అంటే జస్ట్ లైక్ దట్, ఇట్లా అంటే ఇంతకు ముందు ఉండేది, అప్పట్లో ఏంటంటే ఒక ఆల్టర్నేట్ ఆప్షన్స్ లేనప్పుడు టక్కుమని ఎలక్షన్స్ ఎమోషన్స్ లో జరిగేవి. ఈసారి ఎమోషన్స్ కంటే కూడా క్యాలిక్యులేషన్స్ ఆధారంగా ఎలక్షన్స్ జరుగుతున్నాయి. దట్ వెరీ అంటే ప్రిసైజ్డ్ గా ప్రతి ఓటర్ ని అప్రోచ్ అయ్యే వ్యవస్థలు ఏర్పడ్డ తర్వాత ఎలక్షన్ ఈజ్ నాట్ ఈజీ టాస్క్. సో అంత ఈజీగా ప్రజల్ని మభ్యపెట్టడం అనేది సాధ్యం కాదు. సో అందుకే మేబీ ఆవిడ అట్టైర్ మార్చుకున్నారు, ఆమె ఆ వ్యవహార శైలి మార్చుకున్నారు, తన హావభావాలు మార్చుకున్నారు, తన స్టైల్ మార్చుకున్నారు. వీటన్నిటితో పాటు ఇదంతా కూడా ఆర్టిఫిషియల్ గా ఉంది అన్న భావన మొదట్లో ఉంటుంది. అది న్యాచురల్ అని అనిపించిన రోజు ఆమె విజయం సాధిస్తారు. అది న్యాచురల్ గా తన ఇన్స్టింక్ట్స్ తోటి తన లోపల నుంచి, తన హృదయంలో నుంచి వస్తున్నటువంటి భావన అని అనుకున్న రోజు ఆమె విజయం సాధిస్తారు. ప్రజలు అనుకోవాలి. కరెక్ట్. అవి చూడాల్సి ఉంటుంది, ఎలా ఉంటుంది అంటే ఆమె మాటల కంటే చేతలే ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తాయి. అవి ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయడంలో మరి ఆమె సక్సెస్ అవుతారా, ఏం జరుగుతుందనేది చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సాయి గారు, ధన్యవాదాలు. మరి ఈ ఎపిసోడ్కి సంబంధించి కవిత కొత్త రాజకీయ పార్టీ ఎలాంటి రాజకీయ ప్రభావాన్ని చూపిస్తుంది రాబోయే రోజుల్లో
ఈ అంశానికి సంబంధించి మీరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టచ్చు. అలాగే మా ఛానల్ నుంచి ఇంకా ఎలాంటి అంశాలను మీరు కోరుకుంటున్నారో అది కూడా మీరు కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయచ్చు. మరొక ఎపిసోడ్లో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.